పొన్నూరులో బస్తీ మీద సవాలంటున్నారు వైసీపీ టీడీపీ నేతలు. అంశం ఏదైనా అగ్గిపుట్టిస్తున్నారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో మంగళసూత్రం మాయమవడంపై అంబటి మురళి, ధూళిపాళ్ల నరేంద్ర మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాళిబొట్టు మాయం వెనుక ధూళిపాళ్ల హస్తముందని అంబటి ఆరోపిస్తే ప్రతి విషయాన్ని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. మొన్నటిదాకా మొక్కజొన్న సంఘం డైరీపై ఢీ అంటే ఢీ అన్న వైసీపీ నేత అంబటి మురళి, టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడు అమ్మవారి ఆలయంలో నగల మాయంపై డైలాగ్ డైనమైట్లు పేల్చుకుంటున్నారు. పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయమవ్వడం వివాదాస్పదమైంది. మంగళసూత్రాన్ని మాయం చేసిందెవరో తేల్చాలంటున్నారు వైసీపీ నేత అంబటి మురళి. పోలీసులు పూజారులను బాధ్యులను చెయ్యాలని చూడటం సరికాదన్నారు. ఒక్క మంగళసూత్రం మాత్రమే కాదు, 2 ఏళ్లుగా చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. దోషులెవరో తేల్చకపోతే హైకోర్టుకు వెళ్తామన్నారు మురళి. ఈ 25 మంది పూజారులే దొంగల, మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దొంగ కాదా? పాలక మండలి దొంగ కాదా? గుడిలో పనిచేసే అందరూ స్టాఫ్ దొంగ కాదా? పూజారులు ఎందుకు బాధ్యత వహించాలి? నెంబర్ 1. సరే, పూజారుల్లో దొంగ ఉన్నాడో, లేకుంటే పాలక మండలిలో దొంగ ఉన్నాడో, లేకపోతే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో ఎవరైనా దొంగతనం చేస్తే అది వెల్లడించడానికి మీరు భయపడుతూ మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారో, పూజారుల వద్దే మీరు ఎందుకు డబ్బులు చేయాలనుకుంటున్నారు? అంటే ఇలా 50,000 పోగు చేసి సాయంత్రానికి తెచ్చి మీరు వేస్తే మీరు ముద్దాయిలు కాదా అని అడుగుతున్నా. పోలీసులకు విచారించే సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నారంటూ అంబటి మురళిపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. పక్కదారి పట్టించే విధంగా ఒక ప్రయత్నంలో భాగమే అనుకుంటున్నాను నేను. ఏ విధంగా అయితే కొంతమంది ఈ దేవాలయం, ఈ ప్రభుత్వాన్ని, దేవాలయాన్ని, ప్రతిష్టని దిగజార్చాలనే కుట్ర చేస్తూ ఉన్నారో, ఆ కుట్రలో భాగంగానే వీళ్ళందరూ ఇవి అడావుడి చేస్తున్నారని అనుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కనీసం పోలీసులకు విచారించే సమయం ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ జరిగితే వెంటనే దొంగను పట్టుకుని ఆభరణాలు రికవరీ చేసిన పోలీసులు అమ్మవారి మంగళసూత్రం ఎందుకు రికవరీ చేయలేదు అన్న మురళి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ధూళిపాళ్ల నరేంద్ర. శాసనసభ్యుడు ప్రమేయం లేకుండా ఈ పోలీస్ స్టేషను, ఈఓ ఆఫీసు పనిచేస్తున్నాయా? అసలు దొంగని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ప్రజల్లో పెట్టి దొంగతనం జరగడం మరి అతిశయోక్తి ఏం కాదు. భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. విగ్రహాలు ఎత్తుకుపోయిన సంఘటనలు కూడా గతాల్లో ఎప్పుడో ఉన్నాయి. వాటిని అన్నిటి మీద కేసు పెట్టి ముద్దాయిల్ని పట్టుకుని శిక్షించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ముద్దాయిల్నే మసిపూసి మారేడుకాయ చేయడం వెనక స్థానిక శాసనసభ్యుడి హస్తం ఉంది. ఈ నగని, దొంగ నగని అమ్మవారి దానిలో తీసుకొచ్చి ఇమిటేషన్ నగని మరి మీరు ఎక్కడ చేయిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. దీనిలో రాజకీయం ఏంటి? ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం నా ఇల్లు అయినా ఒకటే, నీ ఇల్లు అయినా ఒకటే. ఏదో నా ఇంట్లో నా ఇంట్లో పట్టుకున్నప్పుడు మోటార్లో పట్టుకోలేదా? అలానే దీన్ని కూడా పట్టుకుంటారు. కాస్త మీకు ఉండాల్సింది ఓపిక, సహనం ఉండాలి. ఆ ఓపిక, సహనం లేదు. ప్రతిదాన్ని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. రాజకీయం చేస్తే పార్టీల మధ్య జరగాలి. గుడి మీద రాజకీయం ఏంటంటున్నాను నేను. గుడిలో రాజకీయం ఏంటి, గుడి మీద రాజకీయం ఏంటి? రాజకీయ పార్టీగా తేల్చుకుందాం. ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, రాజకీయ పార్టీగా తేల్చుకుందాం మనం. అప్పుడు తొందర ఏం లేదు. అమ్మవారి ఆలయంలో జరుగుతున్న తప్పులకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. అయితే నేననేది గుడికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఇతరుకి చేరవేసే దానిలో ఉన్న అర్చకులు ఉన్నారని తెలిసిన, విశ్లేషణలో మాకు తెలిసిన, ఖచ్చితంగా వాడు గుడిలో పనిచేస్తూ గుడి ప్రయోజనాలకి భిన్నంగా పనిచేస్తున్నట్టే లెక్క. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి అవసరం అయితే సిస్టంలో రూల్ ఆఫ్ లా ప్రకారమే తొలగించేది కూడా చేస్తాం. రాజకీయ ఆరోపణల సంగతి పక్కన పెడితే శ్రావణ మాసంలో అమ్మవారి మంగళసూత్రం మాయమవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.